వచ్చి ప్రతి గ్రామంలో కలిసిన ప్రతి పేదవాడు వాళ్ళ బాధల్ని ఇబ్బందుల్ని వాళ్ళ గుండె చప్పుళ్ళు విని ఇల్లు లేదని ఇల్లు కావాలని ఇళ్ల కోసం ఆరాటపడుతున్న మా మొర ఆలకించేటువంటి రాజుడే లేడని చెప్తే వెళ్ళిన ప్రతి ఊరిలో మాటించి వచ్చాం. తప్పనిసరిగా వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే. రాగానే అందరికీ ఇల్లు ఇస్తామని ఏ రకంగా అయితే ప్రతి ఊర్లో మాటించి వచ్చామో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇవాళ ఇల్లు కట్టుకునే కార్యక్రమాలు మొదలుపెట్టాము. ఇల్లు అనేది ఒక ఆత్మగౌరవంతో సంబంధించినటువంటి అంశం. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు తరతరాలుగా ఇల్లు లేకుండా ఉన్నటువంటి పేద వర్గాలకు ఇల్లు కట్టుకోవడానికి ఆ కళ నెరవేరకుండా కొన్ని తరాలు వారి జీవితాలు అయిపోయినటువంటి సంఘటన కూడా మనకు తెలుసు. అటువంటి పరిస్థితి ఇందిరమ్మ రాజ్యంలో ఈ ప్రజాప్రభుత్వంలో ఏ పేద కుటుంబం కూడా అటువంటి పరిస్థితి ఉండటానికి వీలేదు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాల్సిందే అనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఈ నిర్ణయం ముందుకు పోతా ఉన్నాం. ఇల్లు అనేది ఒక ఆత్మగౌరవంతో బిడ్డలు చదివించుకోవటానికి, లేకపోతే తల్లిదండ్రులు క్షేమంగా చూసుకోవటానికి, సంపాదించిన దాన్ని జాగ్రత్తగా దాచుకోవటానికి, గౌరవంగా బతకటానికి ఇల్లు అనేది చాలా అవసరమైనది. శక్తి లేక, సంపాదన లేక, ఇల్లు కట్టుకోలేక, పిల్లలకు సమాధానం చెప్పలేక, తల్లిదండ్రులకి ఏం చెప్పాలో తెలియక జీవితం మొత్తం మదన పడేటువంటి కుటుంబాలను అనేక కుటుంబాలని చూశాను నేను. అటువంటి పరిస్థితిగా మన రాష్ట్రంలో ఎవ్వరికి ఉండదు, ఉండబోదని మనం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈరోజు మనం మొదలుపెట్టిన ఇల్లు శాంక్షన్ చేసి ఇవాళ ఏకాదశి రోజు, తొలి ఏకాదశి రోజు, పవిత్రమైనటువంటి రోజు. ఇల్లు కావాలనుకున్నటువంటి పేదవాళ్ళందరికీ పవిత్రమైన రోజు మీ అందరికీ శాంక్షన్ చేసి ఇల్లు ఇచ్చేటువంటి అదృష్టం కలిగినందుకు మీ అందరికీ ఆ భగవంతుడు చెప్పాను. నేను గతంలో కూడా ఈ ఓటు ద్వారా ఎన్నుకోబడినటువంటి నేను మీ శాసనసభ్యుడిగా, ఆనాడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నా,